రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా కేబినెట్ ర్యాంకుతో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంతో రాజమండ్రి పెందుర్తి వెంకటేష్ నివాసం వద్ద వారి తనయుడు అభినందనలు తెలియజేశారు. వారితో పాటు రాజనగరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి మింగి లక్ష్మీనారాయణ శాల్వాతో సత్కరించి అభినందించారు. అనంతరం నీరుకొండ వీరన్న చౌదరి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా బత్తుల బలరామకృష్ణని, రుడా చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరిని మినిస్టర్ ర్యాంకులో పెందుర్తి వెంకటేష్ నియమించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరికొంతమంది ఎన్డీఏ కుటుంబ నాయకులు పెందుర్తి అభిరామును, తెలగంశెట్టి శ్రీను, మింగి లక్ష్మీనారాయణ, కొండేటి ధర్మరాజు, ముండ్రు గాంధీ, కొయ్య సామీలు అభినందించారు. మరొక కేబినెట్ ర్యాంక్ మంత్రి కేబినెట్ ర్యాంక్ పదవి వస్తాం చాలా సంతోషం. ఎందుకంటే మన నియోజకవర్గం ఈ కూటమి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక తిరుపతి దేవస్థానం మెంబర్ ఇచ్చారు రఘుదేవపురం మునికోటేశ్వరరావుకి. అలాగే తర్వాత ఇన్ఛార్జ్ అయిన బొడ్డు వెంకటరామకృష్ణ గారికి ఒక రుడా చైర్మన్, వెంకటరామకృష్ణ చౌదరి గారికి ఒక రుడా చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారికి ఒక కేబినెట్ ర్యాంక్ పదవి మళ్ళీ టూర్ ఆర్గనైజర్కి ఇస్తాం. ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మా పార్టీ తరఫున కూడా కూటమి తరఫున అందరికీ, మా పార్టీ తరఫున కూటమి నాయకులందరి తరఫున కూడా వెంకటేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో ఎప్పుడో బూరుపూడి నియోజకవర్గంలో కేబినెట్ ర్యాంక్ మంత్రిగా నీరుకొండ వెంకటరామరావు చేశారు. మళ్ళీ చాలా కాలం తర్వాత రాజానగరం నియోజకవర్గం కేబినెట్ ర్యాంక్ మంత్రి పదవి వస్తాం చాలా సంతోషంగా ఉంది. సో మన నియోజకవర్గం ప్రజలు చాలా అదృష్టవంతులని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అదే ఈ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూసుకోలేదురా బాబు, నేను ఇప్పుడు ఎవరో గారు ఏదో అన్నారు, పోటీ వచ్చేస్తున్నాడు మా కొడుకు.